అందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో వాగ్గేయకారుడు అనే ఒక అంశం మీద ఈ ఎపిసోడ్స్ చేయాలని చెప్పేసి అనుకున్నాం. భక్తి సాహిత్యాన్ని మహాకవులే కాదు, వాగ్గేయకారులు చాలా పరిపుష్టం చేశారు. ఒక సమయంలో చదవడం రాయడం రాని వాళ్ళందరికీ కూడా భక్తి సాహిత్యంలో ఈ వీరు రాసిన గేయాలు గీతాలు మాత్రమే ఆధారమయ్యాయి. ఈనాటికి కూడా పుస్తకాల్లో ఎన్నో ఉన్నా కూడా ఒక గుడికి వెళ్ళినా, ఒక సందర్భం వచ్చినా అక్కడ గబుక్కున తన ఆర్తిని ఆర్ద్రతను చూపగలిగేది ఒక భక్తి సాహిత్యమే. అందులోనూ ముఖ్యంగా గీతాలు పాడగలిగింది. సాహిత్యాన్ని వాక్కు అంటాం, సంగీతాన్ని గేయం అంటాం. ఈ సంగీత సాహిత్యాలను కలిపి రాసిన వాళ్ళని వాగ్గేయకారులు అంటాం. అంటే అటువైపు సాహిత్యము తెలిసి ఉండాలి, తను రాసిన సాహిత్యానికి తనే రాగం కట్టుకోగలిగి తనే పాడగలిగిన వాడు వాగ్గేయకారుడు అని పిలుస్తాం. అదొక్కటే కాదు, అద్భుతంగా అతను పాడగలిగి ఉండాలి. సాహిత్యాన్ని రాసుకోవాలి, సంగీతానికి రాగ లయలు తాళం సృష్టించుకోవాలి. వీటన్నిటికీ మించి తను అందంగా అద్భుతంగా పాడి వినిపించగలిగిన శక్తి ఉన్నవాడు మాత్రమే వాగ్గేయకారుడు. ఇవాళ మనం సినిమాల్లో మూడు కూడా రకరకాలుగా చూస్తూ ఉంటాం. ఎవరో రాస్తారు, ఎవరో సంగీతం చేస్తారు, ఎవరో పాడతారు. ఒక వాగ్గేయకారుడు అంటే సాహిత్యానికి సంగీతానికి సమమైన ప్రతిభతో తను పాడి అందరినీ మెప్పించగలిగిన స్థితి ఉన్నవాడిని వాగ్గేయకారుడు అంటాం. శ్రీగణనాథ సింధూరవర్ణ కరుణ సాగర కరివదన లంబోదర లఘుమికర అంబసుత అమర వినూత శ్రీగణనాథ సింధూరవర్ణ కరుణ సాగర కరివదన లంబోదర లఘుమికర అంబసుత అమర వినూత సిద్ధచారణ గణ సేవిత సిద్ధి వినాయక కేనము నమూలం బోదర లఘుమికర అంబసుత అమర వినూత ಕೆರೆಯ ನೀರನು ಕೆರುಗಜಲ್ಲಿ ವರವ ಪಡೆದವ ರಂತಿಗ ನೀರು ಅರಿಯ ಕರುಣದ ಲಾದ ಭಾಗ್ಯವು ಹರಿ ಸಮರ್ಪಣ ಮಾಡಿ ಬ್ರತಿಗಿರು ಶ್ರೀ ಪುರಂದರ ವಿಠಲರಾಯ ಚರಣ ಕಮಲವ ನೋಡಿ ಬ್ರತಿಗಿರು ಹರಿಯ ಕರುಣದ ಲಾದ ಭಾಗ್ಯವು ಹರಿ ಸಮರ್ಪಣ ಮಾಡಿ ಬ್ರತಿಗಿರು ಪದುಮನಾಭ ಪರಮ ಪುರುಷ ಪರಂ ಜ್ಯೋತಿ ಸ್ವರೂಪ ವಿದುರವಾಂಜ ವಿಮಲ ಚರಿತ ವಿಹಂಗದಿ ರೋಹಣ ಪದುಮನಾಭ ಉದದಿ ನಿವಾಸ ಊರಗಸೆಯನ ಉನ್ನತೋನ್ನತ ಮಹಿಮಾ ಕರುಣದ ಲಾದ ಭಾಗ್ಯವು ಹರಿ ಸಮರ್ಪಣ
మాడే బ్రతికి. ఆడపిల్లైనా మగపిల్లడైనా మన ఇంట్లో పిల్లలకి ఒక సంగీతం చెప్పించాలని ప్రతి తల్లిదండ్రులు ఆశపడతారు. అది అవకాశం లేకపోతే ఎవరి పిల్లలైనా పాడుతూ ఉంటే వాళ్ళ వెనకాల వీళ్ళు కూడా పెదవులు కలుపుతూ అంటారు. ఇవి ఈ ఇప్పుడు నేను పాడినవి మామూలుగా సంగీత ఆరంభంలో పాడే గీతాలు మలహరి రాగంలో ఉన్నాయి. కానీ వింటూ ఉంటే ఎలా ఉంది? ఆ పరమాత్ముడిని పూర్తిగా వర్ణించిన ఒక వేదం చదువుతున్నట్లుగా ఉంది. ఒక వేదం చదివి పరమాత్ముని దివ్య దర్శనం మనం ఎలా చేయగలమో చిన్న గీతంలో 4 లైన్ల గీతంలో ఎంత అద్భుతమైన సాహిత్య సృష్టి చేశారు. ఎవరు అంటే పురంధరదాసు మహావాగ్గేయకారుడు. మన ఇళ్లలో పాడుతున్నప్పుడు, పిల్లలు పాడుతున్నప్పుడు ఏదైనా ఇంకా ఒక 2 గీతాలు వాళ్ళు పాడడం నేర్చుకున్నారో లేదో తల్లిదండ్రులు ఎంతో ఆశతో ఒకసారి పాడవే, ఆ పాట పాడు, మా అమ్మ వచ్చింది, మా అమ్మ పాడు వింటుంది, ఒకసారి పాడు. చిన్నదే గీతం, చిన్నదే అయినా వాళ్ళు పాడుతుంటే ఆ తల్లిదండ్రులు కానీ, ఆ నాయనమ్మలు కానీ, అమ్మమ్మలు కానీ ఎంతో అయ్యో మా పిల్ల సంగీతం నేర్చుకుంటోంది అంటే ఆరంభంలోనే అంత చక్కటి సాహిత్యాన్ని పిల్లలకి ఇవ్వగలిగిన సృష్టి చేసిన వాగ్గేయకారుడు పురంధరదాసు. మనం త్యాగరాజువి రామదాసువి పాడతాం, అది కీర్తనలు. బాగా సాధన చేశాక, ఇవన్నీ సాధన చేసిన తర్వాత మాత్రమే అవన్నీ పాడగలం. సాధన చేయడానికి ఏం కావాలి? ముఖ్యంగా ముందులో మనకి ఆ సాధనకి ఇవ్వవలసిన స్వరాలని వాటిని కూడా సాహిత్యంతో కలిపి ఇచ్చి ఈ పురంధరదాసు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే అసలు స్వభాష అంటే మన మాతృభాష. ఆయన మాతృభాష కన్నడం. ఆయన కన్నడ రాష్ట్రంలో జన్మించారు, హంపి నగరంలో జన్మించారు. హంపి అంటేనే మన తెలుగు వాళ్ళందరికీ ఒళ్ళు పులకించిపోతుంది. ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయల వైభవం అంతా హంపిలోనే కదా ఉంది. ఆ హంపి నగరంలో ఈయన పురంధరదాస్ గారు జన్మించారు, కర్ణాటక రాష్ట్రంలో. కానీ అప్పటిదాకా అందరూ కూడా ఎవరైనా ఏదైనా ఒక పాట రాసినా, కీర్తన రాసినా, మీరు జయదేవుడు గీత గోవిందం అంతా ఎందులో ఉన్నాయి? సంస్కృతంలో ఉన్నాయి. నారాయణ తీర్థుల వారివి సంస్కృతంలోనే ఉన్నాయి. అంటే అంతవరకు భక్తి సాహిత్యం మనకి తెలియని భాషలో, సంస్కృత భాషలో ఉంది. అంటే సంస్కృత భాష అంతగా తెలియదని కానీ చెప్పలేం, కానీ ఇంత చక్కగా ఆస్వాదించలేం. మాతృభాషని ఆస్వాదించినంత చక్కగా మనం ఆస్వాదించలేం. అది ఆ రకమైన మార్పుని తన సాహిత్యంలో మొట్టమొదటిగా చూపించిన మహానుభావుడు పురంధరదాసు వాగ్గేయకారు. ఆయన స్వభాషలో రాసి ఒక సంగీతానికి ఒక ముఖ్యమైన ఒక బేస్మెంట్, అంటే మన పునాది ఏర్పాటు చేసిన మహానుభావుడు. మనం అందరం కూడా వాగ్గేయకారుల గురించి తెలుసుకునేటప్పుడు ముందరగా మనం తెలుసుకోవాల్సింది పురంధరదాస్ గురించి. వీరు చాలా అంటే ముందు నుంచి యోగి, ఒక అద్భుతమైన వ్యక్తి. చిన్నప్పటి నుంచి ఐహిక జీవనం మీద ఉత్సాహం లేని వాళ్ళు ఇలాగ మనం చెప్పుకోక్కర్లేదు. ఈయన అన్ని జీవితాన్ని అంతా బాగానే అనుభవించిన ఆయనే. ఈ మన తెలుగు సాహిత్యంలో ఆంధ్ర సాహిత్యాన్ని, శిష్ట సాహిత్యాన్ని, శిష్టేతర సాహిత్యం, ఆంధ్ర సాహిత్యమే కాదు ఏ సాహిత్యమైనా శిష్ట సాహిత్యం, శిష్టేతర సాహిత్యం అని చెప్పేసి 2 విధాలుగా మనం చెప్తూ ఉంటాం. ఇది ప్రపంచంలో ఏ భాషకైనా ఉంటుంది. శిష్ట సాహిత్యం అంటే శిష్ట సాహిత్యం ఎప్పుడు కూడా పద్యాలు, ఒక కవిత్వం, వచనం, అలాగా ఒక రసానుభూతితో ఉన్న సాహిత్యాన్ని శిష్ట సాహిత్యం అంటారు. శిష్టేతర సాహిత్యం అంటే ఏమిటి? అది మామూలుగా జానపదం కానీ పద కవితలలో కానీ ఉంటుంది. ఈ పద కవితలో కూడా మనకేమనిపిస్తుంది? అందులో మన నిత్య కష్ట సుఖాలు చెప్పుకుంటాం. మన మామూలు జానపద గేయాలు ఉన్నాయి, జానపద గేయాల్లో భక్తి గీతాలు ఉంటాయి, శ్రామిక గీతాలు ఉంటాయి, అన్ని గీతాలు ఉంటాయి. అది ఏ పని చేస్తుంటే ఆ పనికి వీలుగా ఉండే సాహిత్యం సృష్టించినప్పుడు అది జానపద గేయం, కార్మిక శ్రమజీవుల గీతాలని చెప్పేసి మనం చెప్పుకుంటాం. అదే భక్తి సాహిత్యం అంటే అదోమోను పద కవితలలో కూడా భక్తి సాహిత్యం ఉంటుంది. అందుకని ప్రపంచంలో ఏ సాహిత్యం తీసుకున్నా శిష్ట సాహిత్యం అంటే కవిత్వము, కవులు,
ప్రోజ్ పోయిటరీ ఇలా ఉంటుంది. శిష్టేతర సాహిత్యం అంటే పద కవితలలో కనిపిస్తుంది. ఈ పద కవితని మళ్ళీను వాక్ అంటే సాహిత్యం, గేయం అంటే సంగీత అమరిక. ఈ వాగ్గేయకారులు అంటే సంగీతాన్ని సాహిత్యాన్ని అమర్చి పాడగలిగిన మహాగాయకుల్ని వాగ్గేయకారులు అంటారు. వాళ్ళు చిన్నవి రాసి ఉండొచ్చు, కొంచెమైనా ఉండొచ్చు, వాళ్ళు ఏం రాసినా వాళ్ళు మధురంగా వాళ్ళు పాడి అందరికీ వినిపించగలిగి ఉండాలి. మనం ఈ పురంధరదాస్ గురించి తర్వాత మళ్ళీ చెప్పుకుందాం.